వచ్చి నెల రోజులైనా వైసీపీ కోలుకోలేదు. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు విడుదలై నెల రోజులు పైగా అయిపోయింది. కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల గడిచిపోయింది. ఇంత జరిగినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఓటమి నుంచి వైసీపీ నాయకులు ఇంకా కోలుకోలేదు. నిజానికి వై నాట్ 175 అనే ప్రచారాన్ని ప్రారంభించిన వైసీపీ ఈ ఎన్నికల్లో 11 స్థానాలకు దిగజారిపోతుందని ఎవరూ ఊహించలేదు. అసలు వైసీపీలో ఇప్పుడు ఏం జరుగుతుంది? జగన్ సామర్థ్యంపై పార్టీ నాయకులకు ఎవరికీ నమ్మకం లేదా? వైసీపీ వెంటిలేటర్ ఎక్కేసిందా? ఆ స్టోరీ ఏంటో చూద్దాం. ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత సైతం దేశం ఉలిక్కిపడేలా, దేశమే ఆశ్చర్యపోయేలా ఫలితాలు ఉంటాయని ఎన్నికలకు ముందు ప్రకటించారు. నిజంగానే దేశం ఆశ్చర్యపోయింది. దేశం నిజంగానే ఉలిక్కిపడింది. ఎందుకంటే 2,70,000 కోట్ల రూపాయలకు ప్రజలకు వివిధ పథకాల రూపంలో అందించినప్పటికీ ప్రజలు మాత్రం వైసీపీని తిరస్కరించారు. 11 స్థానాలకే పరిమితం చేశారు. కీలకమైన నాయకులు, రాజకీయ ఉద్దండులు, అవినీతి అక్రమాల్లో చోటు లేనటువంటి నాయకులు సైతం ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఇది ఒక షాక్. ఈ షాక్ నుంచి ఇంకా వైసీపీ నాయకులు కోలుకోలేదు. దీంతో ఎక్కడికక్కడ ఎవరికి వారు తమ తమ వ్యవహారాల్లో ఉన్నారు. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫలితం వచ్చి నెల రోజులు అయిపోయినా ఈ రోజుకి కూడా వైసీపీ నాయకులు ప్రజల మధ్యకు రాలేకపోతున్నారు. ప్రజల సమస్యలు ఎక్కడా ఎవరూ పట్టించుకోవటం లేదు. దీంతో గడిచిన నెల రోజులుగా వైసీపీ పరిస్థితి ఏంటి అనేది ఒక క్వెషన్ మార్క్ గా మారిపోయింది. మరోవైపు పార్టీ మారుతారని కొందరి విషయంలో ఒక చర్చ కూడా జరుగుతుంది. మరి కొద్ది రోజుల్లోనే వైసీపీ నాయకులు వేరే పార్టీలోకి వెళ్లిపోతారని కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు నిజం? ఎంతవరకు పార్టీల నాయకులు జారుకుంటారు అనేది చూడాలి. ఎన్నికలకు ముందే కొందరు వైసీపీ ఎమ్మెల్సీలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీలు మారిపోయారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కాంగ్రెస్ లో కూడా వెళ్లి పోటీ చేశారు. అంటే జగన్ కంటే షర్మిల నాయకత్వంలోని కాంగ్రెసే బెస్ట్ అన్న నిర్ణయానికి వారు వచ్చేశారు. ఎన్నికల ఫలితాలు చూస్తే వారి అంచనాలు కరెక్ట్ అనిపించక మానదు. ఇక వైసీపీ నాయకులు ఇప్పుడు వరుసపెట్టి కేసుల్లో చిక్కుకుంటున్నారు. కోర్టులు, బెయిల్లు అంటూ తిరగడం మొదలు పెట్టేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ నాయకులు ముందున్న ఏకైక పరిష్కారం ప్రజలను కలుసుకోవడం, సమస్యలను అర్థం చేసుకోవడం, తాము ఎందుకు ఓడిపోయామో, పరిస్థితి ఏంటో, భవిష్యత్ ఏంటో అనేది వాళ్ళు ఆలోచించుకోవడం ముందున్న ప్రశ్న. ఎన్ని రోజులని ఇంట్లో కూర్చుంటే ప్రజలు వచ్చి పలకరించరు కదా! కాబట్టి ఈ విషయాన్ని వైసీపీ నాయకులు స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా వైసీపీ నాయకులు అడుగులు వేస్తే ముందు ముందు భవిష్యత్ బాగుంటుందనే చెప్పాలి. ఓటమి ఎప్పుడూ అనేక పాఠాలు నేర్పిస్తుంది. దీని నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.